హలో ఎవ్రీవన్, ఈరోజు పాలక్ పకోడీ చేస్తున్నా. ఫస్ట్ పాలకూర ఇట్లా అంతా వాష్ చేసుకొని ఇట్లా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు పాలక్ పకోడీతో మళ్ళా స్టార్ట్ చేద్దామని చేస్తున్నా. నీట్గా వాష్ చేసుకున్నాక ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పిండి చల్లించుకోవాలి. ఇప్పుడు నేను మీ అందరికీ టిప్ చెప్తా. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ చూద్దాం. మనం జల్లించుకునేటప్పుడు అటు ఇటు పడుతుంది కదా, సో అలా పడకుండా ఒక గ్లాస్తో ఇలా అనుకుంటే నీట్గా పడిపోద్ది అనమాట. సైడ్స్కి ఏం పడదు. ఇప్పుడు దీనికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. తగినంత ఉప్పు, తగినంత ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం. కారం మీరు ఎంత తీసుకుంటే అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకున్న దాని తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పాలకూర దీంట్లో వేసుకుందాం. ఇవి వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో దీనికి వాటర్ ఉంటుంది కాబట్టి మనం స్పెషల్గా దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలి మనము. ఇప్పుడు పాలక్ పకోడీకి మిశ్రమం రెడీ. నెక్స్ట్ పకోడీ చేసేద్దాం. ఇప్పుడు చూపిస్తా. పకోడీ వేసుకోవడానికి మనం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు ప్యాన్ మాత్రం అవాయిడ్ చేయండి. ఆయిల్ని చేసిన ఐటమ్ని చూడండి అంతే. యాక్చువల్లీ పాలక్ పకోడీ ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. నేను ఏది చేసినా బాగుంటుంది అనుకోండి. అఫ్కోర్స్ చూడాలి, టేస్ట్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మనం ఆయిల్లో వేసాక కాసేపు ఇట్లా బబుల్స్ వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన దాని తర్వాత తీసేసుకోవడమే. వేడి వేడి పాలక్ పకోడీ. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక
చూడండి వచ్చినాక ఇవి తీసేయాలి. ఇవి ఈ కలర్లో ఉండాలి. సో అప్పుడే బాగా ఫ్రై అయినట్టు. సో ఇవి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మా ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ మా మమ్మీ మీదనే ప్రయోగం చేస్తా. ఇప్పుడు మమ్మీ టేస్ట్ చూస్తుంది, చూద్దాం ఎట్లా ఏం మన పకోడీ ఎలా ఉందో, రివ్యూ ఎలా ఇస్తుందో చూద్దాం.